హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అయితే నేను మిక్స్డ్ కర్రీ అయితే వండానండి. ఇంట్లో అయితే ఉన్న వాటితో వండేసాను. ఇది ఎందులోకి అనుకుంటున్నారా? అన్నిటిలోకి బాగుంటుంది కర్రీ. పుల్కా, రోటీ, పరోటా, బగారా రైస్, వైట్ రైస్ ఏదైనా బాగుంటుంది. ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. పూర్తి వివరం అయితే ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో నేనైతే ఒక 5 ఉల్లిపాయలు చిన్నవేనండి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. నేను పెద్ద గిన్నె ఎందుకు పెట్టుకున్నానంటే ఇలాంటిది ఇంకో చిన్న గిన్నె ఒకటి ఉంది, అందులో ఉప్మా చేశాను అనమాట. ఖాళీ లేదని చెప్పి ఈ గిన్నెలో అయితే పెట్టాను. ఎంత కూరకి ఎంత ఊరంత గిన్నె పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు వేసాం కదా, అలాగే 2 స్పూన్లు సాల్ట్ని, ఒక స్పూను అంటే పసుపు వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతుంది, అంతే, ఏం కాదు. అవి వేసుకొని బాగా వేయించేసుకోండి. కొంచెం రంగు వచ్చినంత వరకు వేయించేసుకోవడమే. కొంచెం కర్రీ ఎక్కువ వండుదామని చెప్పేసి పెద్ద గిన్నె పెట్టాను అనమాట. అంటే పెద్ద గిన్నె వల్ల మనకి కూర బాగా ఎగుతుంది. అదిగోండి, ఆ గిన్నెలో ఉప్మా చేశాను, అందుకే ఇది పెట్టాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకోండి వేసుకొని. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే క్యాబేజీ ఉన్నదండి, చిన్న చిన్న ముక్కలు కోసి అయితే వేసాను. క్యాబేజీ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉల్లిపాయ ముక్కల్లాగా వేసుకొని రెండు కలిపి వేయించుకుంటే చాలా బాగుంటుంది. కర్రీకి క్యాబేజీ వేయడం వల్ల ఇంక మరింత టేస్ట్ వచ్చిందనమాట. మేమైతే పుల్కాలు చేసుకున్నాం, అందులోకి అయితే నంచుకొని తిన్నాము. ఆడపడుచు పిల్లలు అది వచ్చారనమాట. అందుకని చెప్పి కొంచెం కర్రీ బాగా చేద్దామని చెప్పేసి అలా చేశాను. ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటాలు, చిన్న సైజు 3 టమాటాలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసాను. ఇవి మొత్తం అంతా కలిపి బాగా వేయించేసుకోవాలి ఈసారి. ఇప్పుడు ఇందులోని కొంచెం గరం మసాలా వేద్దామండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే చాలా చిన్నదనమాట స్పూన్, అందుకనే 4 స్పూన్లు వేసాను. బాగా కలిపేసుకోండి ఈసారి. ఇది బాగా కలిసింది కదా. ఇప్పుడు ఇందులోని మనం మిల్ మేకర్ అయితే వేసుకుందాం. మిల్ మేకర్ నేను ఆల్రెడీ హాట్ వాటర్లో ఒకసారి ఒక 5 నిమిషాలు నానబెట్టి తీసి పిండేసి వేసాను అనమాట ఇందులోని. అలాగే ఇంకా బాగా కర్రీ ఎక్కువ అవడం కోసం అయితే నేను కాబూలి శనగలు, అలాగే రాజ్మా నేనైతే నైట్ ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వేసి వేయించేసుకున్నాను అనమాట. వేయించేసుకున్నాక ఇప్పుడు తర్వాత రోజు కర్రీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ముందు రోజు రాత్రి అంతా నానబెట్టుకుంటే. ఇప్పుడు అవి వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఒక 2-3 స్పూన్లు కారం అయితే వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గంత కారం వేసుకోండి. అంటే స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే లేదు. కారం కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. నేను కారం వేసిన వెంటనే నీళ్ళు అయితే ఎప్పుడు వేస్తానండి. అంటే ఆ నీళ్ళు వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది. అంటే వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, నేను ఆన్ చేయలేదు. అందుకే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోండి. ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో ఉడకపెట్టేసుకునే ఉంచుకున్నాము. కానీ ఏమన్నా ఎక్కడైనా ఉడకపోతే కనుక మళ్ళీ ఉడుకుతుంది అనమాట. అంతకుమించి ఏమీ కాదు నీళ్ళు వేయడానికి కారణం. నేను కాబూలి శనగలు, రాజ్మా, అలాగే బంగాళదుంపలు కలిపి నేను కుక్కర్లో 2 విజిల్స్ అయితే పెట్టేశానండి. బంగాళదుంపలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులో. ఇప్పుడు ఆ బంగాళదుంపలు ఉడకపెట్టేసినాయి నేను తొక్క తీసి ముక్కలు కోసానండి. అంతా కలిపేసి ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని తీసుకోవడమే. చూసారా, మూత పెట్టి తీసిన తర్వాత ఒక 5 నిమిషాలకి చక్కగా దగ్గరికి గ్రేవీలాగా అయింది కదా. ఇంకొంచెం దగ్గరికి అవుతుంది. ఈలోపు ఏం చేయాలంటే ఇందులో పన్నీర్ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి నేను. మీరు ఉంటే వేసుకోండి ఇవన్నీ, లేదంటే ఇలా ఉత్తి ఉల్లిపాయ ముక్కలు, టమాటా, మిల్ మేకర్, బంగాళదుంపతో వండుకున్నా బాగుంటుంది అనమాట కర్రీ. నేనైతే ఇవన్నీ వేసాను. పిల్లలకి పన్నీర్ అంటే ఇష్టం అనమాట, అందుకని చెప్పి పన్నీర్ చిన్న ముక్క ఉంటే అది కూడా వేసాను. కానీ కర్రీ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇందులో ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, టేస్ట్ చూసుకొని మీరు పడుతుందేమో అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక 2 స్పూన్లే వేసాను, కొంచెం పడుతుంది కాబట్టి నేనైతే సాల్ట్ వేసుకున్నాను.
ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత తీసేసుకోవడమేనండి. కర్రీ అయితే లెక్కల్లో ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది కర్రీ. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడాని. చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే చూడండి, లేదంటే మానేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అలాగే నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతిసారి చెప్తున్నాను కదా, మీరు కూడా వీలైతే చేసుకోండి, లేదంటే లేదు. మీకు నచ్చినట్టు చేసుకోండి. బాయ్.